ఇక ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలపైన కసరత్తు వేగవంతమైంది. తాజాగా జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపైన ప్రత్యేకంగా చర్చ జరిగినట్లుగా సమాచారం. 3 నుంచి 4 నెలల వ్యవధిలో ఎన్నికలకు వెళ్లేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎన్నికలు నిర్వహించే అవకాశాలపైన కూడా ప్రభుత్వ స్థాయిలో ఆలోచన జరుగుతుంది. ఎన్నికలకు సంబంధించి పరిపాలన ఏర్పాట్లు, రాజకీయ వ్యూహాలపైన ముందస్తు సంసిద్ధత అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్లో మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థలు పట్టును బలోపేతం చేసుకోవాలని అధికార యంత్రాంగానికి సంకేతాలు ఇచ్చిన ప్రభుత్వం త్వరలోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ పైన స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఏపీలో మున్సిపల్ ఎన్నికల సర్కార్ కసరత్తు, కేబినెట్ భేటీలో ఎన్నికలపైన ప్రత్యేక చర్చకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ లైవ్లో అందిస్తారు. సంతోష్, కేబినెట్ భేటీలో ఎన్నికలపైన ప్రత్యేక చర్చలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి? సంతోష్. ఎస్, ఏదైతే ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం అనేది కూడా భేటీ అవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే కీలకమైనటువంటి నిర్ణయం అయితే కనుక ఇటు మంత్రులకి దిశానిర్దేశం అనేది చేసినట్టు కూడా తెలుస్తోంది. ఏపీలో మున్సిపాలిటీ ఎన్నికలకి సంబంధించినటువంటి అంశాన్ని అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించడం కూడా జరుగుతోంది. అయితే ఇక త్వరలో మున్సిపల్ ఎన్నికలు వస్తాయంటూ కూడా సంకేతాలు రావడంతో ఇక పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలోకి వెళ్లే విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకి దిశానిర్దేశం అనేది చేయడం కూడా జరుగుతోంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఇటు మున్సిపల్ కార్పొరేషన్లు దాదాపు 17 ఉంటాయి, ఇట మున్సిపాలిటీస్ మాత్రం 78 ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనకి తెలుస్తా ఉన్నాయి. మొత్తంగా అయితే కనుక ఈ యొక్క మున్సిపాలిటీలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే కనుక వెళ్లే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు సూచిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఒక పక్క డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ఉన్నటువంటి నేపథ్యంలోనే త్వరగా అయితే కనుక మున్సిపల్ ఎన్నికలు అనేది కూడా జరిగితే మాత్రం పూర్తి స్థాయిలో కొంతమేర అయితే కనుక అభివృద్ధి ముందుకు వెళ్ళబోతుంది అన్న దానిపై అయితే కనుక కొంత సమాచారం అయితే అధికార వర్గాల నుంచి అయితే తెలుస్తా ఉంది. మరోవైపు పంచాయతీల ఎలక్షన్స్ మాత్రం కాస్త లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి అంశాన్ని అయితే కనుక మంత్రులతోటి ప్రస్తావించడంతో ఇటు పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి దానికి పార్టీకి సంబంధించినటువంటి సంక్షేమం, అభివృద్ధి అయితే కనుక ఇటు ముందుకు తీసుకెళ్లాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు సూచిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే స్థానిక ఎన్నికలకి సంబంధించి ఒక పక్క ఏదైతే ఆ మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటాయో ఇటు రోడ్లు కావచ్చు, అదేవిధంగా త్రాగునీటి సమస్య, ఇటువంటి అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక విధాలుగా కూడా అభివృద్ధి చేస్తూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు. అంటే రోడ్ల దగ్గర నుంచి త్రాగునీరు, పారిశుద్ధ్యం, ఇటువంటి ప్రధానమైనటువంటి అంశాలు అయితే కనుక ఈ యొక్క మున్సిపాలిటీలో ఎంతో కీలకంగా వ్యవహరించబోతున్నటువంటి నేపథ్యంలోనే వాటిలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లింది, ఏ విధంగా అభివృద్ధి చేసింది అన్న దానిపై అయితే కనుక ఈ యొక్క పట్టణ ఎన్నికలు అనేది కూడా ఎంతో ఇంపార్టెంట్ గా అయితే మారబోతున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఇవన్నీ కూడా ప్రజలు ఎప్పుడు రాబోతున్నాయి అంటే ఈ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఎవరికి పట్టం కట్టబోతున్నారా అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తోంది. మరోవైపు ఇటు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఇప్పటికే పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి వ్యూహాలు రచించేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఎస్సీసీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయితే కనుక పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇప్పటికే కమిషనర్ నియమించేందుకు కూడా కసరత్తు చేయడం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి ఫైల్ అంతా కూడా గవర్నర్ ముందు ఉంచడం కూడా జరుగుతుంది అంటూ కూడా ఇటు ఇప్పటికే కోర్టుకి తెలియజేయడం జరుగుతోంది. అయితే ఎప్పుడైతే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అనేది కూడా నియామకం జరిగిన అనంతరం కూడా ఓటర్ జాబితా అనేది సిద్ధం చేసి ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక ఈ యొక్క ఎన్నికలు నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు అధికార పార్టీ అయితే కనుక క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మంత్రులు, ఎమ్మెల్యేలు పనిచేసే విధంగా అంటే ఈ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకి అయితే కనుక సిద్ధం అవ్వాలంటూ కూడా అధికార వర్గాల నుంచి కావచ్చు, సీఎం చంద్రబాబు నాయుడు నుంచి కూడా సమాచారం రావడంతో ఇక వేగవంతంగా అయితే కనుక కూటమిని కలుపుకొని ముందుకెళ్లే విధంగా కూడా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాల్లో అయితే కనుక ఇటు కార్యకర్తల నుంచి కూడా ఏదైతే అధికారుల నుంచి కావచ్చు వీటన్నిటిపై కూడా కసరత్తు చేసే విధంగా అంటే డివిజన్లకి సంబంధించినటువంటి బైఫర్కేషన్ కావచ్చు, అదేవిధంగా ఓటర్ జాబితా కావచ్చు, వీటన్నిటినీ కూడా కూలంకషంగా చర్చించి ఇవన్నీ కూడా ఎన్నికల కమిషనర్ నియామకం అనంతరం కూడా పూర్తి స్థాయిలో అన్ని కంప్లీట్ అయ్యేలాగా చూస్తున్నట్టు కూడా తెలుస్తోంది. వీటి అనంతరం కూడా ఈ యొక్క ఎన్నికలు అనేది నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయని కూడా తెలుస్తూ ఉంది. అయితే మరోవైపు పంచాయతీ ఎన్నికలు అయితే కనుక ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలుస్తూ ఉంది. అయితే మొత్తంగా ముందుగా అయితే కనుక ఈ యొక్క పట్టణ స్థానిక సంస్థలు అనేది కూడా కంప్లీట్ చేసి అనంతరం కూడా ఏదైతే అనంతరం కూడా పంచాయతీలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే 78
మున్సిపాలిటీస్ కావచ్చు, అదేవిధంగా 17 మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, వీటన్నిటిలో కూడా కోలసంగా ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహాలు రచిస్తూ ఆ జెండా ఎగరేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇటు జెడ్పీటీసీ ఎంపీటీసీతో పాటు ఏదైతే మేయర్లను సైతం కూడా తమ పార్టీకి సంబంధించినటువంటి మేయర్లు ఉండేలాగా కూడా ఇటు కార్యాచరణ సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఆ రిజర్వేషన్ల అంశం కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డివిజన్ల పరిస్థితి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే జనాభా కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అన్న దానిపై అయితే కనుక దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ యొక్క 3-4 నెలల్లో అయితే కనుక దీనిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అనేది నియామకం అనంతరం కూడా ఓటర్ జాబితాకి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా డివిజనల్ అంశాలు, అదేవిధంగా రిజర్వేషన్ల అంశాలు, ఇటు అన్ని అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం కూలసంగా చూసిన అనంతరం కూడా ఇటు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకి అయితే కనుక వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అనంతరం కూడా ఇటు డీలిమిటేషన్ ప్రక్రియ అనంతరం కూడా ఏదైతే పంచాయతీల ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ఇటు కూటమి ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ రోజు కీలకమైనటువంటి అంశాలు అనేది కూడా అధికార వర్గాల నుంచి వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే 2026 మార్చి తోటి నీలం సాహ్ని ఎన్నికల కమిషనర్ పదవీ కాలం ముగియడంతో ఇప్పుడు ఎన్నికల కమిషనర్ అనేది కూడా నియమించే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి గవర్నర్ వద్ద అయితే కనుక పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు త్వరలోనే ఎన్నికల కమిషనర్ నియమించిన అనంతరం కూడా ఇక పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.